ప్రెస్ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులందరికీ, మాజీ ప్రజాప్రతినిధులకి అందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గణపురం నియోజకవర్గ పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన కడియం శ్రీహరి పరిస్థితి, అభివృద్ధి సంక్షేమాన్ని గాలి కొదిలేసి గాలి మాటలతో, గోబెల్స్ ప్రచారంతో కడియం శ్రీహరి కాలం వెలుగుతున్నాడు. 175 కోట్ల రూపాయలతో 3500 ఇల్లు మంజూరైనాయి అని చెప్పి అప్పుడున్ని ఇల్లు ఇస్తూ కనీసం ఎమ్మెల్యే అన్నప్పుడు నియోజకవర్గ బాస్ పార్టీ ఏదైనప్పటికీ కూడా ప్రజల బాగోగులను మానవీయ కోణంలో ఆత్మీయంగా మాట్లాడి అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటివి మొన్న నియోజకవర్గ కేంద్రంలో ఇళ్ల మంజూరీ పత్రాలు పంపిణీ కార్యక్రమం పెట్టుకొని చాగల్ గ్రామానికి సంబంధించిన ఒక వికలాంగుడు చిరుపూరి మహేందర్, నాకు గుండె జాగలేదు, ఇల్లు కూడా లేకపోతే కిరాయికి ఉంటున్నా, ఉన్న గుడిసెను కూలగొట్టి ఇల్లు వస్తుందని ఆశపడి పనులు మొదలు పెట్టుకుంటే నాకు వస్తుందని లోకల్ లీడర్ చెప్పింది కానీ రాలేదు అని చెప్పేసి దగ్గరికి పోయి కడియం శ్రీహరిని మరి నాకు ఇల్లు కావాలయ్యానే వినమ్రపూర్వకంగా అడుగుతున్న క్రమంలో మరి వికలాంగులను చూడకుండా తమాషా చేస్తున్నావా, నాటకం చేస్తున్నావా అని చెప్పేసి ఆ సభ నుండి వెళ్ళగొట్టడం, ఇది నిజంగా వివక్ష. ఒక వికలాంగుడిపై వివక్ష, ఒక దళితుడిపై వివక్ష, అహంకారంతో, అహంతో, అధికార పార్టీ మదంతో ఈరోజు ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఒకవేళ ఇప్పుడు రాకుంటే మరుసటి లిస్ట్ లో వస్తుంది, తప్పకుండా మీకు ఇష్టము అని చెప్పేసి మాట ఇచ్చి బుజ్జగించి పంపించేది ఉంటే, అట్లా కాకుండా అహంభావంతో తన నిజ స్వరూపాన్ని కడియం శ్రీహరి బయట పెట్టిండు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు నిన్న చెప్పిన దాని ప్రకారము దాదాపు 3300 పత్రాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఇప్పటికి ఒక 10% కూడా ముందుగల పైలట్ మండలానికి ఒక్క గ్రామం, అది కూడా చిన్న గ్రామ పంచాయతీ తీసుకుంటే అవి మొత్తము 240 ఇళ్ళు అయితే ఆ ఇళ్ళే పూర్తి కాలేదు, ఆ ఇళ్ళకే బిల్లులు రాలేదు ఇప్పటి వరకు. కానీ ఈరోజు ఏదో తరుగుతున్నట్టు, ఇప్పుడే ఎన్నికలు వచ్చినట్టు ఆగమాగం అయిపోయి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేయాలనే ఆలోచనతోటి ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు అనేక రకాలుగా 5 అడిగితే 8 ఇచ్చుడు, 8 అడిగితే 10 ఇచ్చుడు, ఏ సంక్షేమ పథకం చూసినా కూడా. కానీ ఈరోజు ఉన్న కొద్దిగా కొన్ని ఇచ్చుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా 175 కోట్లతో ఇందిరమ్మ ఇల్లంటే ఇంతకుముందు కూడా చెప్పినది 22 నెలలు అవుతుంది. ఇప్పుడు డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు
విజయోత్సవాలు చేస్తారట. అప్పటికైనా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 3500 ఇళ్లలో ఎన్ని ఇళ్లు మంజూరైనాయి, ఎన్నిటికి పునాదులు వేయడం కానీ బిల్లు ఇవ్వడం కానీ జరిగింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అది విజయోత్సవాల సమయం వరకైనా. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనం చూసిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్ 148 కోట్లతో పనులు మొదలు పెట్టడం చెప్పేసి నవాపేటకు నీళ్ళే తీసుకుపోయినాం, పూరిక తీసినాం, మరమ్మతులు చేసినాం, జంగల్ కటింగ్ చేసినాం, సీసీ లైనింగ్ చేసినాం అని చేసి పచ్చి అబద్ధాలాడి గత 5 సంవత్సరాల నుండి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ ద్వారా నవాపేట రిజర్వాయర్ కు నీళ్ళు ఇవ్వడం జరిగింది. అక్కడి నుండి మరి కిందికి బృందాలకి, ఆలేరు మండలానికి, అదేవిధంగా లింగాలపురం మండలానికి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉంటే, మొదలు ఇచ్చినట్టు మరి ఆలేరు ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, తర్వాత కడియం శ్రేణి ఎంపీ గారు వీళ్ళందరూ పోయి ఆడ తూతు మంత్రం చేయడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కడ 148 కోట్ల టెండర్ ఎగరేశారు, లేదా దాని పనులు ఎక్కడ మొదలు పెట్టింది, దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పిన ఈ రోడ్డు మీద అటు ఇటు పోయిందంటే నేను ఇచ్చినప్పుడు మొత్తం పూరిక కూడా కనిపించేది. ఆ పూరిక మీద ఇప్పుడు గడ్డి వచ్చింది. ఇప్పుడు మేము పోయి చూస్తే గడ్డి కలవడం జరిగింది. ఇంజనీరింగ్ లోపం వల్ల మరి బొజ్జన్న చెరువు మొత్తం కడితే, లేదా సర్ప్లస్ వాటర్ మొత్తం కూడా కెనాల్ ఓవర్ బ్రిడ్జ్ అక్కడ, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోవాలా. సో ఇంజనీరింగ్ కరెక్ట్ లేకపోవడం వల్ల అది ఎత్తి నీళ్లు కిందికి వెళ్ళి రావడం వల్ల మొత్తం కూడా సీసీ మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది. కింద ఉన్న మా పుట్టలమ్మ చెరువుకు ఇంటకు నీళ్లు పోవాలంటే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కెనాల్లో కలిసి కిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఈ నీళ్ళంతా కూడా ఈ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా పుట్టలమ్మ చెరువు నీళ్ళకపోతే దాని కింద ఆయకట్టు మొత్తం కూడా పాడే పరిస్థితి ఉంటే, కనీసం 22 నెలలైనా 148 కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పి ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్న తట్ట మట్టి తీయలేదు. ఒకవేళ కనుక నిజంగానే అది టెండర్ అయింది ఇప్పటివరకు పని చేయలేదంటే డెఫినెట్ గా మరి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పూర్తి వివరాలు సేకరిస్తాం. సంబంధిత అధికారుల మీద, అదేవిధంగా సంబంధిత ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ మీద తప్పకుండా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము మరి ప్రజలకు వెళ్తామని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపు 250 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పడం జరిగింది. దానికి ఇప్పటి వరకు కూడా వర్చువల్ ఫౌండేషన్ రేవంత్ రెడ్డి గారు గుండిపోయింది. ఇప్పటి వరకు ఆ స్థలం ఎక్కడ, ఆ స్థలం దగ్గర ఒక బోర్డు ఐడెంటిఫై చేసినట్టు బోర్డు పెట్టడం కానీ, లేదా అక్కడ పనులు మొదలు పెట్టినట్టు కానీ, దాని టెండర్ అయింది, దాని కథ ఇప్పటివరకు ఏమీ లేదు. దానికి 250 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఇక్కడే తాటికొండ క్రాస్ రోడ్ దగ్గర నుంచి మల్లన్నగడ్డ వరకు రోడ్డు వైడనింగ్ కోసం అని చెప్పేసి అక్కడ ఒక కొత్తపల్లి దగ్గర ప్రజలను మద్దతు పెట్టడానికి ఆడ శిలాఫలకం వేయడం జరిగింది. దానికి ఇంతవరకు తట్ట మట్టి తీయలేదు. అనేక సందర్భాలలో మరి ఆటో డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు మట్టి తీసుకొచ్చి పోసుకొని ఆటోలు ఖరాబ్ అవుతుందని వాళ్ళు చేసుకునే సందర్భం ఉన్నది, కానీ దానికి తట్ట మట్టి తీయలేదు. డిగ్రీ కళాశాల అన్నారు, అక్కడ కూడా ఇప్పటివరకు తట్ట మట్టి తీయలేదు. ఇక ఇప్పుడు మనమున్న మన చాగల్ స్టేషన్ కంటూ శివునిపల్లి 3 గ్రామాలను కలిపి మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది ప్రజల సహకారంతో, ఆశీర్వాదంతో. దీనికోసం 200 కోట్ల ఎస్టిమేషన్లు పంపించిందని చెప్పడం జరిగింది. తర్వాత ముందైతే ఒక 50 కోట్లు వచ్చినాయని చెప్పేసి పేపర్లు చూసినాం. 50 కోట్లకు సంబంధించిన ఒక్క పని ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ లుక్కొచ్చే విధంగా ఎలాంటి అభివృద్ధి లేదు. ఎక్కడైతే చెత్త అక్కడనే ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. ఈవెన్ చాగల్లో ఊరి మీద నడిచే పడాలు మొత్తం కూడా
రోడ్ క్రాస్ చేయడానికి అనేక ఇబ్బందులు ఉన్నాయి, పొలాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితే కనబడతా ఉన్నది. అదేవిధంగా మనకి ఇక్కడ బొజ్జన్న చెరువు ఇప్పుడు మొత్తం కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది. దాదాపు 2-3 వేల కోతులు ఉంటే కమిషన్ తీసుకొచ్చి కూడా చూపించడం జరిగింది. వెంటనే బండి మీద ఉన్న జింగిల్ కటింగ్ చేసేది ఉంటే కోతులు పోయడానికి అవకాశం ఉంటాయి. వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ నడుస్తానికి కూడా వీళ్ళని పరిస్థితులలో ఈ రోజు ఆ బండి ఉన్నది. దాన్ని వెంటనే మరి మరమ్మతు చేయాలి, దాన్ని జింగిల్ కటింగ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చెప్తాను. అదేవిధంగా ఈ రోజు మొత్తం కూడా కెనాల్ ఎంబడి మొత్తం కూడా విపరీతంగా మరి మామూలుగా పర్యవేక్షించడానికి అధికారులు మరి కెనాల్ ఎంబడి పోవడానికి 2 దిక్కులు కూడా రోడ్డు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కనీసము రైతులు నడుస్తానికి కూడా రోడ్డు కరెక్ట్ లేని పరిస్థితి కనబడతా ఉంది. ఇన్ని రకాలుగా ఇట్లా ఉంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇన్ఛార్జి మంత్రి గారు, వీరంతా ఇప్పుడు దేవాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. మళ్ళీ చెప్తున్నా, 22 నెలల్లో దేవాదుల కోసం ఒక్క పైసా విడుదల చేయలేదు, ఎక్కడ కూడా పట్ట మట్టి తీయలేదు, మోటార్ల మరమ్మతు చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ పూడిక కానీ రిపేర్లు కానీ మరమ్మతులు కూడా ఎక్కడ చేయలేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఉప్పుగల్ నష్కల్ రిజర్వాయర్ మెయిన్ కెనాల్ కి 1015 కోట్లు రీఎస్టిమేట్ చేసి మళ్ళీ టెండర్ పంపించిన ఉన్నారు. దానికి ఇప్పటివరకు అతి లేదు, గతి లేదు. 1001 కోట్ల రూపాయలతోటి థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్, 7th ప్యాకేజ్, 8th ప్యాకేజ్ కోసం దాదాపు 78,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి క్యాబినెట్ అప్రూవల్ అయిందన్నారు. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు మరి పనులు ఎక్కడ కూడా మొదలు కాలేదు. ఇప్పటికే అనేక తడవలు పాదయాత్రలు చేయడం జరిగింది. వెంటనే 3 లిఫ్ట్లకు సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా 29 కోట్ల రూపాయలతోటి మధ్యలోనే ప్రారంభోత్సవం ఎక్కడ పోతరాజు గల్లి దగ్గరనే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ద గ్రేట్ కరీం షేర్ గారు సగం పనులు అట్లే ఉన్నాయి. ఎందుకంటే అది కుర్చోపల్లికి రావాలి, తర్వాత అయ్యవరం రావాలి, అక్కడి నుంచి మా రాఘోపూర్ అక్కడి నుంచి రావాలి, తర్వాత ఈ బొజ్జన్న చెరువుకి రావాలి. బొజ్జన్న చెరువు నుంచి సర్ప్లస్ వాటర్ మొత్తం కూడా మనకు పొట్టలమ్మ కుంటకు వస్తే దాని ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయినట్టు. కానీ సగం పనులు 8 చెరువులు అట్లే ఉండగా పని ఎక్కడ మొదలుపెట్టిండు, కాలువలు మర్చిపోయిండు, పొలాల నుంచి వెళ్ళి నీళ్లు పంపించే పరిస్థితి. మరి ఆ సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ సబ్ లీజ్ తీసుకున్న పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన బెదిరిస్తా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ భూమికి వెళ్ళిపోయి పొలాలను కూడా మునిగిపోయి పొలం నష్టపోతుంటే మధుసూదన్ రెడ్డి అనే అతను మరి దౌర్జన్యంగా పొలాలకు నీళ్లు ఇవ్వడమే కాకుండా ఆ రైతులను బెదిరిస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఎందుకంటే సుమోటోగా ఎస్సీలకు సంబంధించిన భూముల పంట విషయంలో నష్టం జరిగినా, భూములు నష్టపోయినా, తర్వాత వాళ్ళ కన్సెంట్ లేకుండా వారికి నష్టమే కార్యక్రమం చేసినా కూడా సుమోటోగా ఎస్సీ ఎస్టీ కేసు మధుసూదన్ రెడ్డి మీద పెట్టడానికి అవకాశం ఉంది, పెడతాం. అంతేకాకుండా నాణ్యత లేని పనులు చేసిన ఎస్పెషల్లీ 29 కోట్లకు సంబంధించిన పనుల విషయంలో సంబంధిత కాంట్రాక్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎక్కడ కూడా నాణ్యత లేని పనులు మాత్రమే జరిగినాయి. వర్షం బాగా వస్తే కాలువలు తెగిపోయే పరిస్థితి ఉన్నది. తప్పకుండా దీని మీద విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసే విధంగా త్వరలోనే మరి ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాం. ఆ రకంగా ఏది కూడా ఈరోజు 22 నెలల్లో దేవాదుల కోసం అదనంగా 1 ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. వర్షకాలం సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల 1000 ఎకరాల భూమి పడావు పడ్డది. వేసంగి పంటకు దేవాదుల ద్వారా పూర్తి స్థాయిలో చెరువు కుంటలన్నీ నింపాలని డిమాండ్ చేస్తూ
అలా జరిగిన పక్షంలో గతంలో చెప్పినట్టే దేవాద నీళ్లు గణపురం కోసం ఇచ్చే వరకు అవసరమైతే అమర నిరాహార దీక్ష చేసైనా సాధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని దాదాపు నాకు తెలిసిన 2004 నుంచి వెళ్ళి ఇప్పుడు అంటే 20 సంవత్సరాల కాలంలో కడియం శ్రీ ఏనాడు గుడి కోసం గ్రామ దేవతలుగా తీసే ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, తర్వాత ఊళ్ళల్లో ఉండే కాటమయ్య, రేణుకెళ్ళమ్మ ఇలాంటి గుళ్ళకు ఎక్కడ కూడా ఒక్క పైసా ప్రభుత్వ పరంగా మంజూరు చేసింది లేదు. ఎందుకంటే 2004 తర్వాత ఆయన ప్రభుత్వం లేదు. ఒక బై ఎలక్షన్లు 2009 మధ్యలో ఉన్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2014 నుండి 2023 వరకు ఉన్నది. ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా దీప నైవేద్యాల కోసం ఏ ఒక్క గుడికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన గుళ్ళన్నీ కూడా లోకల్ కాంట్రిబ్యూషన్ తోటి 10%, 20% తోటి మొత్తము ఎల్లమ్మ గుళ్ళు, పోచమ్మ గుళ్ళు, ఆంజనేయ స్వామి గుడి, మార్కండేయ గుడి, అదేవిధంగా పెద్దమ్మ తల్లి గుళ్ళన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళ భాగస్వామ్యంతో గణపురం నియోజకవర్గంలో ఎక్కడ ఈ గ్రామ దేవతలకు గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సుతో జీర్ణావస్థలో ఉన్న దేవాలయాన్ని పునర్నిర్మించాలని ఆ రకంగా గొప్పగా గ్రామ దేవతలను పూజించడమే కాకుండా గ్రామంలో మళ్ళీ బొడ్రాయి మా చాగళ్ళ కావచ్చు, గన్పూర్ కావచ్చు, పెద్ద ఎత్తున బొడ్రాయి పండుగ చేసి బొడ్రాయి తల్లిని గొప్పగా ఆరాధించడమే కాకుండా నిధులను కేటాయించడం కూడా జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా దీప నైవేద్యం పెట్టి మరి జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయడమే కాకుండా మరి రెగ్యులర్గా అక్కడ పూజలు చేయడం కోసము పూజారులకు గౌరవ వేతనాలు ఇచ్చిన చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. కేసీఆర్ ఆశతో దీన్ని మాత్రమే చేశారు. బుగుల వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక పక్క మరి కాలక్షేప మండపం, అదేవిధంగా ఏమంటారు దాని చుట్టూ ప్రాకారము, తర్వాత పైకి మెట్లు, తర్వాత ఘాట్ రోడ్డు సీసీ ఇచ్చే కార్యక్రమం, పైకి సొరంగ మార్గం పైన మరి ఎక్కడైతే దేవుడు వేశాడు అక్కడ వరకు మెట్ల నిర్మాణం ఇదంతా కూడా 50 లక్షల రూపాయలతో పనులు నత్తనడక నడుస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా. దానికి అదనంగా అప్పుడున్న చైర్మన్ గారు అదేవిధంగా పల్లె రాజశేఖర గారి సహకారంతో నేను మరి కేసీఆర్ దగ్గరికి 10 మార్లుపై 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కాకుండా జీవో ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి గారు వచ్చిన తర్వాత ఆ 10 కోట్ల గురించి వచ్చిన జీవో గురించి అసలు ఏమాత్రము దేవుళ్ళ గురించి గణపురం నియోజకవర్గ దేవాలయాల గురించి ఎన్నడూ పట్టించుకొని మరి కడియం శ్రీహరి 22 నెలల్లో ఏ దేవాలయానికి కూడా ఒక్క పైస కూడా మంజూరు చేయించలేదు. నత్తనడక నడుస్తున్న పనులను పర్యవేక్షించలేదు. జీడికల్ వీరాచల రామచంద్ర స్వామికి సంబంధించిన దేవాలయానికి అక్కడ ప్రాకారానికి 1 కోటి రూపాయలు న్యాయంలో మంజూరు చేయడం జరిగింది. అక్కడ కాలక్షేప మందిరానికి దాదాపు 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. సిఆర్ఆర్ కింద మెగావారి ద్వారా 4,05,00,000 రూపాయలతో ఎస్టిమేషన్ వేసి పనులు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పనులు ఆగిపోయినాయి. పర్యవేక్షించే నాదుడు లేడు. మరి నియోజకవర్గ పెద్ద మనిషిగా ఉన్న కడియం శ్రీహరి ఏమాత్రము ఈ రామచంద్ర స్వామి ఆశీర్వాదాలు కావాలంటే తప్పకుండా మరి ఆ 4 కోట్ల పనులు ఎక్కడ ఆగిపోయినాయి, పురోగతిని పర్యవేక్షించాల్సి ఉండే. మరి ఆ ఊసు కూడా ఎక్కడ కూడా ఎత్తని పరిస్థితి. అక్కడ 4,05,00,000 రూపాయలు అక్కడ, ఇక్కడ 50 లక్షల రూపాయలతో పనులు నడుస్తా ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దగ్గర. తర్వాత
10 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. ఆ రకంగా ఎక్కడ కూడా 5 పైసలు పనిచేయకుండా ఈరోజు ఏమంటారు ఉనుక మీద ఎగిరినట్టు ఎగురుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక్క పని అంటే ఒక్క పని. నవపేట రిజర్వాయర్ సూర్యాపేట మెయిన్ రోడ్కు ఆనుకొని బండి మొదలవుతుంది. తర్వాత అక్కడ కోదండరామస్వామి నవపేట మంచి ప్రసిద్ధిగాంచిన అంగడి ప్రతి శుక్రవారం కూడా జరుగుద్ది. నా హయాంలో NH దాంట్లోకి పోకుండా అది కాపాడినాం. అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కోదండరామస్వామి దగ్గర. అవేం పట్టించుకోకుండా ఏమిటి మీద శ్రద్ధ పెడుతున్నాడు కరెన్సీ అంటే ఎండోమెంట్ భూముల మీద శ్రద్ధ పెడతా ఉన్నాడు. గతంలో ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తి ఆంధ్ర అమీరు నజీరుల్లా ఆయన రూపంలో ప్రభుత్వ అన్ని శాఖల మీద ఆయన పెత్తనమే నడుస్తూ ఉన్నది. ఏ కాంట్రాక్టు ఎవరికి రావాలి, ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, ఎవరిని బెదిరించాలి, ఇది మొత్తం కూడా నజీరుల్లా. ఎందుకు మాట చెప్తుందంటే ఎందుకంటే భరించలేకపోతున్నాం. ఎక్కడైనా ల్యాండ్ తగాదిందంటే ఆయననే ఎక్కడి నుంచి మండలంలో ఉన్న MRO ఆఫీస్ మొదలుతే జిల్లా కలెక్టరేట్ వరకు ఈరోజు మరి ఆయన ఆధిపత్యం నడుస్తా ఉన్నది. ప్రత్యేకంగా ఎంపీలకు సంబంధించిన నిధులు 25% కమిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఫ్లడ్ లైట్ పెట్టేది కానీ ఐమాక్స్ లైట్ పెట్టే దగ్గర కానీ అనేక రకాలుగా లిటరల్లీ మమ్మల్ని బాధ పెడుతుందని చెప్పేసి ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టులు వచ్చి మమ్మల్ని 20% పడుతుంది 20% పడుతుంది చెప్పే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి గణపడంలో ఉన్నది. ఆ నజీరుల్లా భార్యనేమో ఎంపీ కడియం కావ్య గారు, మామనేమో కడియం శ్రీహరి గారు. వీళ్ళిద్దరి పని మొత్తం కూడా రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు గణపురాన్ని దోచుకున్నట్లు ముందున్నారు. అందుకనే దేవుడు భూములు దోచుకోకపోతే జంగల్ కటింగ్ అయ్యి మొత్తం కూడా 2 కిలోమీటర్ల లోపల వరకు మొత్తం కట్ చేసి దాదాపు 1000 ట్రాక్టర్ల మైనింగ్ దిగుతూ జరిగింది. మొత్తం మొరం తీసుకుపోయారు. ట్రెంచ్ ఉంటుంది, ఫారెస్ట్ ట్రెంచ్ ఉంటుంది. ట్రెంచ్ లో కూడా 2 కిలోమీటర్ల లోపల వరకు. తర్వాత అక్కడనే ఈయన సొంతగా భూమి లేదు నాకు ఎక్కడ చూపిస్తే రాసిస్తా అంటాడు. మొత్తము భూమి ఉన్నది. అక్కడ స్వామి అని సర్పంచ్, మాజీ సర్పంచ్ అక్కడ మరి జీతం ఉన్నాడు. తర్వాత సేఫ్దార్గా మా హనుమంతరావు దగ్గర ఉన్న ఆయన పేరు ఏంటారు మన తాటికేల అతను అక్కడ పనిచేస్తాడు. అంటే పచ్చి అబద్ధాలు ఆడడానికి నిదర్శనం. కడియం శ్రీహరికి భూములు ఉన్నాయి, కడియం శ్రీహరికి పెట్రోల్ బంక్ ఉంది, ఆయిల్ ప్లాంట్ మిక్చర్ ఉంది, తర్వాత అనేక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ అల్లుడు గారి పని ఏంటంటే గణపుర కాన్సల్ మొదలు పెడితే మలేషియా వరకు ఈయన పెట్టడమే. తప్పకుండా ఇదంతా కూడా ఒకసారి బస్ట్ అవుతుంది. తప్పకుండా ప్రజలు తిరగబడతారని చెప్పేసి కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే పార్టీ మారి ఎక్కడున్నా చెప్పని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు బాల్ ఎక్కడున్నదంటే నేను ఏ పార్టీ చెప్పాలంటే స్పీకర్ కోర్టులో ఉన్నదంటాడు. ఆయన బంతి ఇప్పుడు స్పీకర్ కోర్టులో ఉన్నది. నేను ఏ పార్టీ అనేది స్పీకర్ చెప్పాను. ఇక్కడ 4-5 సార్లు బొంకి ఆఖరికి అక్కడి వరకు వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోయే కాలం దగ్గర పడ్డది. దోసుకుని బంద్ ఎట్లా పోతుందని మొత్తం అమరులైనావు. తర్వాత నియోజకవర్గాన్ని దోసుకునే పరిస్థితి చేస్తున్నావు. దయచేసి రాజ్యాంగేతర శక్తులను నివారించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక మూడోది కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి దాదాపు గణపురం నియోజకవర్గంలో 6-7 సంవత్సరాలు 2 పంటలు ఈవెన్ కరోనా సమయంలో కూడా వరి ధాన్యాన్ని కొన్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. 2 సార్లు
ఈ బోనస్ ఎగ్గొట్టింది. పోయిన వానకాలం వ్యవసాయం ఎగ్గొట్టడంతో రైతులకు ఈ బోనస్ ఇస్తారని ఇయ్యలేరని చెప్పేసి గట్టిగా పంట రావాలంటే, ఎక్కువ దిగుబడి రావాలంటే దొడ్డోడ్లు అయితేనే ఎక్కువ దిగుబడి వస్తాయని చెప్పేసి సంఘాలు బంద్ చేసేది చాలా మట్టుకు కూడా. వాళ్ళ మేనిఫెస్టోలో అన్ని వడ్లకే కాకుండా మొక్కలకు, పత్తికి, మిగతా వాటన్నిటి కూడా మరి చిరుధాన్యాలకు కూడా వారు బోనస్ ఇస్తారని మాట్లాడిన మాట ఆ రోజు మేనిఫెస్టోలో ఉంది. కానీ ఈరోజు తగుదనమ్మని చెప్పేసి నిన్న నమిలిగొండలో మాట్లాడతాడు. సంఘాలకు 48 గంటలు దాటకుండా మేము బోనస్ ఇస్తామని మాట్లాడుతున్నాం. అంటే లోకల్ బాడీలో మళ్ళా లబ్ధి పొందాలని మొన్న వానకాల వ్యవసాయంలో పెట్టిన రైతు భరోసా ఎట్లనో ఈరోజు బోనస్ కూడా 48 గంటల్లోనే బోనస్ ఇస్తామని మాట్లాడడం నిస్సిగ్గుగా ఈరోజు కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడతా ఉంది. అవకాశవాద రాజకీయాలు బయటపడతా ఉన్నాయి. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సరే 48 గంటలు ఇచ్చేవాడికి అన్ని వడ్లకు ఏ రకమైన వడ్లైనైతే ఆఖరి గింజ వరకు ఎట్లా కొన్నావో ఆఖరి గింజ మాత్రమే గతంలో కొన్నావు. మొదటి 5,000 పెట్టి ఆఖరి గింజను కొన్నావు. మొదటి నుండి ఆఖరి గింజ వరకు కొనేది ఉంటే అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కౌలు రైతుకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు మరి 12,000 సంవత్సరానికి ఇస్తానన్నాం. భూమి లేని నిరుపేదలకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌలు రైతులకు కూడా మరి నువ్వు ఇచ్చే 15,000 అన్నావు, కనీసం 12,000 అన్నా కౌలు రైతులకు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక నాలుగో అంశం 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో 50% 50% రిజర్వేషన్లు దాటొద్దు. 50% లోపే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా హక్కుంది. ఎవరైనా పెంచొచ్చు, ఎవరైనా తగ్గొచ్చు అని. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో చట్టబద్ధత రాజ్యాంగబద్ధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. పార్టీ పరంగా 42% ఇస్తారంటే వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకవేళ కనుక అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి కాబట్టి, సపోర్ట్ చేసినాయి కాబట్టి, ఇప్పటి వరకు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నది కాబట్టి గవర్నర్ మీద ప్రెషర్, అక్కడి నుండి పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరి 42% రిజర్వేషన్ సాధించడానికి అఖిల పక్షాన్ని తీసుకొని రేవంత్ రెడ్డి గారు నాయకత్వం వహించి మరి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను, ప్రజాప్రతినిధులను తీసుకొని ఢిల్లీకి వెళ్లాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా రేపు జరిగే బీసీ జాక్ అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా బీసీ పిలుపు, రేపు తెలంగాణ బంద్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇప్పటికే కేటీఆర్ గారు పూర్తి మద్దతును తెలియజేయడం జరిగింది. గణపురం నియోజకవర్గంలో బీసీలు చేసే మరి బంద్కు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేయడం కాకుండా మా బీసీ నాయకులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వ్యక్తిగతంగా సామాజిక న్యాయంలో భాగంగా మరి గత 4 సార్లు గణపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నేను గెలిచిన తప్పకుండా నా పూర్తి మద్దతు కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను బంద్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక చివరికి ఒక మాట, కడియం శ్రీహరి గారు ఉత్తర ప్రగల్భాలు వద్దు, ఉట్టిట్టి మాసాలు అసలుకే వద్దు. నీ నిజ స్వరూపము నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నీ గోబెల్స్ ప్రచారము ప్రజలందరికీ తెలుసు. నీ నిజ స్వరూపము అన్ని రాజకీయ పార్టీలకు, పాత కాంగ్రెస్ కావచ్చు, కడియం కాంగ్రెస్లో కావచ్చు, లేదా టీడీపీలో కావచ్చు, ఎక్కువ తెలిసేదా టీడీపీలకు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కమ్యూనిస్టులో కూడా నీ నిజ స్వరూపము మొత్తం కూడా తెలుసు. కాబట్టి ఇంకా నువ్వు గణపురం నియోజకవర్గ ప్రజలను మద్దతు పెట్టాలని చూడకు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే
ఇప్పటి వరకు స్పీకర్ కి నీ సమాధానం చెప్పలే. నువ్వేమీ చెప్పకుండానే స్పీకర్ నీకేమని చెప్తాడు? 8 మంది పోయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు చిలుక పలుకుని అక్కడ పలుకొచ్చిండు. నీ సిగ్గుగా కాంగ్రెస్ సీఎం అయ్యండి నేను బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పండి, మేము అభివృద్ధి కోసమే సీఎంని కలిసిమని చెప్పని అన్నాడు. మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క పార్టీ మారినలకు ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో తేట తెల్లం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా ఇక దగ్గరకు వస్తుందనుకో తినబోచు రుచేందుకు అక్టోబర్ 30 తారీఖు లోపు తేల్చి పారేయాలని చెప్పేసి, సమయం ఇవ్వద్దని చెప్పేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మరి బిఆర్ గవాయ్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ లోపున ఇంకా ఇచ్చి ఇంకా తాత్పర్యం చేసి లేట్ చేస్తే రోజుకో మాట పడాల్సి వస్తుంది. కనీసము ఉన్న విద్యను కాపాడుకోవాలంటే ఇప్పటికైనా వెంటనే స్పీకర్ కు నీ అభిప్రాయం చెప్పడం కాకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇప్పటికే కండలు కప్పుకొని తిరుగుతా ఉన్నావు, నిజంగానే ఉండేదంటే నేను కాంగ్రెస్ పైన ధైర్యంగా తెలంగాణ మొత్తం, ఎందుకంటే నువ్వు టాల్ లీడర్ కదా, తెలంగాణ మొత్తం కన్వెన్స్ గారి గురించి గొప్పగా తెలుసు, ఇవో నేను కాంగ్రెస్ పార్టీ పైన అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరుగు, నీకు పూల దండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వెంటనే రాజీనామా చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ. ఇక్కడ కూడా అన్ని ఊర్లలో జంగల్ లెక్క అయిపోయినా, ఎందుకంటే దాని ఆలన పాలన లేదు, నీళ్ళు వేసుకోలేరు. ప్రత్యేకంగా త్యాగాల్లో పల్లె ప్రకృతి వనాన్ని మొత్తం లేకుండా చేశారు. ఇది మామూలుగా ప్రభుత్వానికి వ్యతిరేకం, తర్వాత వన్య సంరక్షణకు వ్యతిరేకం. ఎందుకంటే 33% వృక్షాలు ఉంటేనే మనకు సకాలంలో వర్షాలు పడతాయి, తర్వాత కాలుష్య నిర్మూలన ఉంటుంది, తర్వాత అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటాయి. కానీ దానికి వ్యతిరేకంగా మొత్తం అదేదో ఆడుకునే గ్రౌండ్ లెక్క తెల్లవి చేసి వదిలిపెట్టింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే పల్లె ప్రకృతి వనాన్ని మరి కలెక్టర్ చర్య తీసుకొని మరి వేరే స్థలమైన పర్లేదు ఎక్కడైనా నిర్మించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.